హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్పి ఫ్యామిలీ లైఫ్ స్టైల్. ఈరోజు అయితే బంద్ కదా, మా అమ్మ అయితే నాకు ఈ పని చెప్పింది. బట్టలు మడత పెట్టి ఎవరి కబర్డ్స్లో వాళ్ళకి పెట్టేమండి. మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాం పదండి. అంటులు కడుగుతుంది మా అమ్మ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా నేను ఎక్కడ అంట్లు అయితే తోముతున్నానండి. వాళ్ళైతే మీకు ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. ఏంటి అంటే చెప్తానండి ఏం జరిగింది అనేది. అయితే మా ఆయనకి ఒకళ్ళు చెప్పారంట, యూట్యూబ్ చూడాలంటే ఎత్తి పూడుతుంది అనేసి. ఎందుకు అంటే మా కంటెంట్, మా వీడియోస్ వాళ్ళకి నచ్చట్లేదంట. ఇంకా వాళ్ళకే నేను చెప్తున్నానండి. ఇక్కడైతే నేను కోడిగుడ్డు టమాటా ములక్కాయ అయితే చేస్తున్నాను. ఆ వీడియో అక్కడ జరుగుతూ ఉండేది. వెనక మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే తీస్తాను, చూస్తూ ఉండండి. చెప్పారంట ఇలా వీడియో చూడాలంటేనే యూట్యూబ్ అంటేనే వృత్తి వస్తుందనేసి. ఇంకా నేను వాళ్ళకే చెప్తున్నానండి. ముందు మా కంటెంట్ ఏంటి అంటే ఫ్యామిలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండి. అంటే మేము పొద్దున్న లేచిన కాడ నుంచి ఇంట్లో ఏం చేసుకుంటాం, ఏం తింటాం, ఎట్టు వెళ్తాం, అలాంటి వీడియోసేనండి. నేను పెట్టిన కంటెంట్ అయితే అలాంటిదే. అయితే మా ఇంట్లో మా ఆయన అయితే పొద్దున్న వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తారు. ఆయనకు చూపించడానికి కూడా అవ్వదు. ఇంకా నేను మా అమ్మాయి ఉంటాం, మా అబ్బాయి ఉంటాడు. మా అబ్బాయి అయితే హాస్టల్లో ఉన్నాడు కదా ఇప్పుడైతే. ఇంకా మా వీడియోస్ అంటే ఇంతే ఉంటాయండి, ఫ్యామిలీ బ్లాగ్స్ అంటే. ఇంకా నాలాంటి వాళ్ళు చాలామంది ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే ఇలాగే ఉంటాయి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు చెప్తున్నారంట, వాళ్ళకే నేను చెప్తున్నానండి. నా సబ్స్క్రైబర్స్ అంటే మా కంటెంట్ నచ్చి, మా వీడియోస్ నచ్చి వచ్చిన వాళ్ళు 230 మంది దాకా అయితే ఉన్నారండి. మీకు ఒకళ్ళకి ఇద్దరికి మా వీడియోస్ నచ్చలేదంటే మీరు ఎవరిని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారో నాకైతే తెలీదు. మా ఆయన అయితే చూపించడానికి అయితే అవ్వదు. ఆయన పొద్దున్న వెళ్తే సాయంత్రం వస్తారు కాబట్టి. ఇంకా ఎక్కువ శాతం మేము బయటికి వెళ్తాం చాలా తక్కువ. ఎందుకంటే మా ఆయన కుదరదు కాబట్టి నేను చాలా తక్కువ, నాకేం తెలియదు కాబట్టి నేను బయటికి వెళ్ళను. చిన్న చిన్న వాటికి ఇప్పుడిప్పుడే వెళ్తున్నాను బయటకైతే. అది వరకైతే అన్నీ మా ఆయన తీసుకొచ్చేవాళ్ళు, మా పిల్లలకి ఏమన్నా కావాలన్నా కూడా. అయితే ఇలాంటి వీడియోసే ఉంటాయండి. ఇంకా లేదంటే మా అత్తయ్య ఊరు వెళ్ళినప్పుడు, మా అమ్మోళ్ళు ఊరు వెళ్ళినప్పుడు తీసేదాన్ని, ఏమన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అలాంటివి. కానీ ఇప్పుడు వాటికి కూడా వెళ్తానికి అవ్వదండి. ఎందుకంటే మా అమ్మాయి 10th కాబట్టి ఈ సంవత్సరం నేను ఎట్టుకు వెళ్తానికి అవ్వదు, ఏ ఊళ్ళకి వెళ్తానికి అవ్వదు, ఏ ఫంక్షన్లకి ఏ పండగలకి వెళ్తానికి కూడా అవ్వదు. ఇంక ఇదే చెప్పాలని అనుకుంటున్నానండి. ఆ ఒక్కళ్ళు ఇద్దరు చెప్పిన వాళ్ళకే నేను చెప్తున్నాను. మా వీడియోస్ అయితే ఇంతేనండి, ఫ్యామిలీ బ్లాగ్స్ అంటే. మీరు సెర్చ్ చేసుకోండి కావాలంటే, ఫ్యామిలీ బ్లాగ్స్ అంటే ఇంతే ఉంటాయి. చూసే వాళ్ళకి మీకే అలా అనిపిస్తే ఇంట్లో ఉండి ఇంట్లో చేసే వాళ్ళకి మాకెలా అనిపించిద్దండి. ఇంకా ఇంట్లో ఉండి ఆడోళ్ళు ఇంతేనండి, వాళ్ళ లైఫ్ ఇలాగే ఉండిద్ది ఇంట్లో ఉండే వాళ్ళదైతే. ఇంకా లేదు ఇంట్లో పనులు చేసుకుని బయట జాబ్ ఏదో పని చేసుకునే వాళ్ళకైతే కొంచెం ఏదో అలా ఉంటుంది. ఇంకా ఇంట్లో ఉండి మీకు చూసే వాళ్ళకి మీకు మా లైఫ్ స్టైల్ బోర్ కొడితే ఇంట్లో ఉండే వాళ్ళకి మాకు ఎలా అనిపించిద్ది, అంతేనండి నేను చెప్పాలి అనుకుంది. ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితేనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బియ్యం కడిగి ఒక అరగంట అనేది నానబెట్టాను. ఆ వాటర్ అయితే తీసుకున్నాను నానబెట్టిన గ్లాసులోకి. ఇలా ఆ నానబెట్టిన వాటర్తో ఇలా మొహం అనేది కడుక్కుంటే ఫేస్ అనేది చాలా బాగుండిద్దండి, గ్లో ఉండిద్ది. మీరేమి రాయకపోయినా ఫేస్ అనేది చాలా గ్లో ఉండిద్ది. ట్రై చేయండి మీరు కూడా, మీకు పనికొచ్చిద్ది అనేసి ఇదైతే నేను చూపిస్తున్నానండి డైలీ. అంటే డైలీ చూసిన వాళ్ళు చూస్తారని ఏం లేదు, చూసేవాళ్ళు కూడా ఉన్నా కొత్త వాళ్ళు మళ్ళీ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఫేస్లో మీరే ఒక 4 రోజులు చేస్తున్నా మీకు అర్థమైద్ది. ఫేస్లో చాలా గ్లో అయితే ఉండిద్ది, ఫేస్ కూడా చాలా బాగుండిద్ది, స్కిన్ కూడా చాలా బాగుండిద్దండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నేను ఇది ఎప్పుడైనా ఒకసారి చేస్తాను. ఇంకా ఇప్పుడు ఎందుకు డైలీ చేస్తున్నాను అంటే మీకు చూపించడానికే నేను చేస్తున్నాను. మనం రోజుకి 2 సార్లు అన్నం వండుకుంటాం కాబట్టి 2 సార్లు కూడా ట్రై చేయొచ్చు. ఒకటికి 2 సార్లు కడిగేస్తాం కదా, మూడోసారి పడతాం నీళ్ళు. ఇంకా ఒక అరగంట ముందే నానబెట్టుకుంటాం ఎవరమైనా అన్నం బాగుండిద్దని. ఇంకా ఆ వాటర్ తీసుకుంటే ఇలా ఫేస్ కడుక్కోండి. ఫేస్ అయితే చాలా బాగుండిద్ది, చాలా గ్లో ఉండిద్ది ఫేస్లో.
ఇక్కడైతే కూర కూడా ఉడికిపోయిందండి. ఇలా నేను కోడిగుడ్డు పలగొట్టి అయితే వేస్తాను. అలా వేసినాక ఒక 5 నిమిషాలు అలా పెట్టేస్తే ఇలా తిప్పటానికి బాగుండిద్ది. అప్పటికప్పుడు తిప్పితే ఏమైందంటే పగిలిపోతాయి కోడిగుడ్లు. అదే ఇది అయిపోయింది కూర అనేది. అలా వేసి ఒక 2-3 నిమిషాలు అలా పెడితే ఇలా తిప్పటానికి బాగుండిద్ది. ఇలా వచ్చేస్తాయి. ఇంకా ఇలా తిప్పి ఒక 2-3 నిమిషాలు పెట్టుకుంటే సరిపోద్దండి. టేస్టీగా ఉండిద్ది కూర అయితే. నేను ఇందులో వాటర్ ఏమి వేయలేదండి కూరలో. ఆ టమాటాల్లో వచ్చే నీళ్ళే సరిపోద్ది. ములక్కాయ, కోడిగుడ్డు, టమాటా ఇది నా స్టైల్లో చేస్తాను. మీరు ట్రై చేయండి, చాలా బాగుండిద్ది కూర అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి.